మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మరి ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరము కూడా ఈ మట్టలాదివారపు ఆరాధనలో పాలు పొంది దేవుని కృపలను స్వతంత్రించుకునే మహా గొప్ప ధన్యతను ప్రభువు మనందరికీ ప్రసాదించాడు. కొంతమందికి అనేకులకు ఈ భాగ్యము లేదు, కానీ దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి ఈ లెంటు దినములలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే మహా గొప్ప ధన్యతను మనకు ప్రసాదించి ఈ కార్యక్రమాలన్నిటినీ సజావుగా జరిపించుకోవడానికి దేవుడు మన యెడల ఎంతో తన కృపను అనుగ్రహిస్తున్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున ఈ మట్టలాదివారపు సందర్భంగా ప్రతి వారం కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ మట్టలాదివారపు పరిశుద్ధ దినమున మత్తయి సువార్త 21వ అధ్యాయము మరియు లూకా సువార్త మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి ఈ సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విషయాన్ని మనము ప్రతిసారి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజున మనము అదే కోవలో మరి ఒక మారు ఈ సంవత్సరము కూడా ఈ మాటలను జ్ఞాపకము చేసుకొనుచు దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించిన వారమై మరి మనము కూడా ప్రభువును ఎదుర్కొనేటటువంటి అతి ప్రాముఖ్యమైన స్థితిలోనికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నదని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటిది. ఎందుకంటే ప్రతి మట్టలాదివారపు రోజున ఈ వాక్యాన్ని మనం చదివిస్తూ ఉంటాం. ఏది చెప్పినా కానీ సేవకులు చదివించడము వినిపించడము ఖచ్చితంగా ఇది చెయ్యాలి. ఆ రీతిగా మనము చదువుకున్నాం. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణానికి అప్పగింపబడక పూర్వము యెరూషలేమును చివరిసారిగా అంటే వెళ్ళినటువంటి సందర్భాలను మనం ఇక్కడ గమనిస్తాం. ఎన్నోసార్లు యెరూషలేము ప్రాంతానికి యెరూషలేము పురవీధులలో ఎన్నోసార్లు ప్రభుల వారు సంచరించారు. అక్కడికి రావడం అక్కడ వెళ్ళడం ఆయనకేం కొత్తేమీ కాదు. కానీ ఆ రోజు వెళ్ళడం అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి విధంగా, చాలా ప్రత్యేకమైనటువంటి విధంగా మనము ఈ లేఖన భాగంలో చూస్తాము. యేసు ప్రభుల వారు అనేక మార్లు యెరూషలేము ప్రాంతం వెళ్ళినప్పటికీ, ఆ వీధుల్లో సంచరించినప్పటికీ ఆయన దైవ కుమారుడిగా ఉంటూ మెస్సయ్యగా వారికి పరిచయమైన వ్యక్తిగా, మరి దైవత్వము కలిగినటువంటి వ్యక్తిగా, ప్రవక్త అని గుర్తించబడినటువంటి వ్యక్తిగా ఆ ప్రదేశములలో సంచరించి ఉన్నాడు. ఆ ప్రాంతములో ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, అనేక అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఈ రోజున మరి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రభువు యెరూషలేము వాసులకు ప్రత్యక్షమయ్యాడు. ఇందాక చెప్పినట్లుగా ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మట్టలు తీసుకురాలేదు, కింద పరవలేదు. వారికి ఉన్నటువంటి పై వస్త్రములు తీసి కింద పరవలేదు. మరి ఎన్నోసార్లు వచ్చినప్పుడు అంత గొప్ప రీతిగా ప్రభువును ఎదుర్కోకుండా ఈసారి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువును ఆ రీతిగా ఎందుకు ఎదుర్కొన్నారో మరి ఒక కారణం ఉన్నది. ఈ ఇశ్రాయేలు ప్రజలకు, ఆ యూదు ప్రజలకు వారు ప్రతి శనివారము సమాజ మందిరముగా కూడి, ఈరోజున ఆదివారం పూట మనము
సంఘముగా ఏ రీతిగా కూడి దేవుని మాటలు వింటున్నామో బైబిల్ గ్రంథంలో నుండి, మోషే వ్రాయించినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథమును, దానితో పాటుగా కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించినటువంటి గ్రంథపు చుట్టలు వారి దగ్గర ఉండేవి. అందులో మెస్సియాను గురించినటువంటి ప్రవచన వాక్కులు, యెషయా గ్రంథము, తర్వాత ఈ ప్రవక్తల గ్రంథాలు యెషయా నుండి మలాకి వరకు కొన్ని ప్రవక్తల గ్రంథాలు, గ్రంథపు చుట్టలు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనకు కనబడేటటువంటి ఇలాంటి పేపర్లు లేవు, ఇంకు పెన్నులు లేవు. వాళ్ళు మరి సిరా బుడ్డి తీసుకొని ఒక రకమైనటువంటి చెట్టుతో చేసినటువంటి రంగు పదార్థమును తీసి దాన్ని ఒక చెక్క పెన్ను లాంటిది వాడి, బ్రష్ లాంటిది వ్రాసేవాళ్ళు. ఆ రీతిగా పాడైపోకుండా చెక్కతో చేయబడినటువంటి కొన్ని గ్రంథపు చుట్టలు, అంటే సన్నటి పేపర్ మీద, కొన్ని లెదరు చర్మాల మీద, పశువులు చనిపోయిన తర్వాత ఈ మేక చర్మము ఇలాంటివి ఉంటాయి కదా, వాటి తోలు మీద ఈ గ్రంథపు చుట్టలన్నీ కూడా వాళ్ళు వ్రాసి చుట్టి పెట్టేవాళ్ళు. ఈ రోజున మనకు బైబిల్ ఈ రీతిగా ప్రింట్ అయి మన చేతికి వచ్చింది అని అంటే, ఇవన్నీ కూడా, ఇందులో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఆ గ్రంథపు చుట్టలు, తోలు చుట్టలలో నుండి వాళ్ళు వ్రాసినటువంటి ప్రతి అక్షరాన్ని తీసుకొని, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారముగా మరి ఎంతోమంది బైబిల్ పండితులు, మరి గొప్ప గొప్ప తత్వ జ్ఞానము కలిగిన ఈ బైబిల్ పండితులు వారు దీన్ని ఆ మాటలను తర్జుమా చేసి అనేక భాషల్లోనూ వారి భాషల్లోనికి తర్జుమాలు చేసుకొని ప్రింటింగ్ రూపంలో అచ్చు యంత్రం ద్వారా ప్రింట్ చేయబడి రోజున మన సమాజానికి అందచేయడం జరిగింది. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలాగే వారు కూడా ఏం చేస్తున్నారంటే, ప్రతి శనివారం మనం ఆదివారం ఎందుకు కూడుకుంటున్నామంటే, యేసు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడుగా మృతిని గెలిచి పరిశుద్ధ ఆదివారపు దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు గనుక ఆ ఆదివారము చాలా పరిశుద్ధమైనదిగా ఆచరించాలని ఆదిమ క్రైస్తవ నాయకులు, బైబిల్ పండితులు వారు తెలియచేసినందున ఆ క్రమాన్ని మనము ఈ రీతిగా పాటిస్తూ ఉన్నాం. అంతవరకు కూడా వాళ్ళందరూ కూడా శనివారమే విశ్రాంతి దినం. విశ్రాంతి దినము ఆదివారము కాదు, విశ్రాంతి దినము శనివారము. ఆదివారము పరిశుద్ధమైనటువంటి ప్రభువు లేచినటువంటి పునరుత్థానపు దినము అని మనము సంబోధించాలి. ఇది క్రీస్తు లేచినటువంటి పునరుత్థాన దినము అని మనము సంబోధించాలి. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, వారాలు రీతిగా కూడుకొని దైవజనులు, ఇదిగో మాబోటి యాజక బృందం ఉండేవాళ్ళు, మందిరంలో సేవ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే మరి ఈ రీతిగా పరిశుద్ధమైన స్థలములోనికి వచ్చి కొద్దిసేపు ప్రభువును ఆరాధించి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలు పాడుకున్న తర్వాత యెషయా గ్రంథపు చుట్టలో నుండి కొన్ని మాటలు, లేకపోతే అంటే ఒక సిలబస్ లాగా ఇప్పుడు మనము కీర్తనలు చదువుతున్నాం కదా ప్రతి వారము, ప్రత్యుత్తర రీతిగా, ఆ రీతిగా వరుసగా ఒకరోజు ఈ పుస్తకంలో నుండి, ఒకరోజు ఆ పుస్తకంలో నుండి, ఒకరోజు ఒక అధ్యాయం. ఆ రోజుల్లో అధ్యాయాలు ఇవన్నీ వచనాలు అనేవి లేవు, మామూలుగా రాసుకుంటూ వచ్చారు. కాలక్రమేణా దాన్ని తర్జుమా చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ ఆ మాటలు చాలా స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతో దాన్ని కాస్త డివైడ్ చేస్తూ, పేరాగ్రాఫులుగా చేంజ్ చేస్తూ, అధ్యాయాలుగా, దాంట్లో వచనాలుగా ఈ రీతిగా విభజించు మరి వచ్చినటువంటి పరిస్థితిని ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ప్రేమైన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ రీతిగా వాళ్ళందరూ సమాజ మందిరాల్లో కూడుకొని అనేక మార్లు ఈ మాటలు వినేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్లకు చదువుకునే ఆ గొప్ప ఆధిక్యత లేదు. ఒకవేళ చదువుకోవాలనుకుంటే, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో ఏంటంటే ఒక బైబిల్ పెట్టేసి దానికి పైన గ్లాసెస్, అంటే ఎవరు దాన్ని తీసుకోకుండా
లాక్ వేసి పెట్టేస్తారు, ఒక పేజీ ఇలా తెరిచిపెట్టి. ఒకవేళ చదవాలనుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఆ మందిర స్థలాల దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుండి చూసి అక్కడ తీయబడినటువంటి లేఖన భాగము చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రీతిగా వాళ్ళు చదువుకొని వెళ్ళిపోవలసినటువంటి అవసరత ఉండేది. అయితే ఇంకా మనం గమనించినట్లయితే కొన్నిసార్లు సేవకులు అందుబాటులో లేనప్పుడు ఈ రీతిగా సమాజముగా కూడుకున్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఒకరు బైబిల్ ఉంది కదా, కొంచెం చదువు వచ్చిన వారికి అబ్బాయి నువ్వు చదువు అనేసి కాస్త అవగాహన కలిగిన వారికి, విద్య అబ్బినటువంటి వారికి అవకాశం ఇస్తే వాళ్ళు చదివి వినిపించేవాళ్ళు. అదే క్రమంలో యేసు ప్రభుల వారు కూడా కొన్ని సందర్భాల్లో ప్రవక్తల గ్రంథాలను చదివి ప్రజలకు వినిపించి, ఇదిగో మీకు చెప్పబడుచున్న ఈ మాట ఈ రోజున మీ మధ్యలో నెరవేర్చబడింది, ఆ మెస్సియాను నేనే అని కొన్నిసార్లు సంబోధించుకున్నాడు. వారికి కోపం వచ్చింది, ఏదో 4 మాటలు చదివి వినిపించవా అంటే అది నేనే అంటావా అని ఆయనను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రీతిగా వారి యొక్క సంప్రదాయము ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ చెప్పబడినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణానికి సమీపిస్తూ ఉన్నాడు, శిలువ కార్యము చేయబోతున్నాడనే దానికి ముందుగా చేసినటువంటి పని ఏంటంటే, మరి శిష్యులందరినీ పిలిచి మీరు బేత్పగేకు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి, మరి మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య మీ మధ్యలోనికి వస్తాడనేటువంటి, ఆయన రాజు అనేటటువంటి ఒక ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ గాడిదలను తీసుకురమ్మని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పండి, వాళ్ళు ఏమనరు, వదిలిపెడతారని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, శిష్యులు తీసుకొని వచ్చారు. ఆ వాక్యాన్ని నెరవేర్చుట కొరకు ధర్మశాస్త్రములో ప్రభు గురించినటువంటి ప్రవచనము ఏదైతే ఉన్నదో ఆ వాక్య నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీదను ఆ గాడిద పిల్ల మీదను ఆయన ప్రయాణము చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు విషయానికి వస్తే ఎందుకు ప్రజలందరూ కూడా ఈ ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు వీటన్నిటిని పరిచారు, వారి వస్త్రములను పరిచారు అని అంటే, నేను మీకు ప్రతి సంవత్సరము గుర్తు చేయుచునే వచ్చి ఉన్నాను, మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ప్రజల మధ్యలోనికి రాజుగారు ఎప్పుడు వచ్చినా కానీ వారు స్వాగతించే విధానం, వారు గౌరవ పదంగా రాజుగారిని, రాజులకు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి, రాజులకు మాత్రమే ఆ మర్యాద చేసేవాళ్ళు. ఇప్పుడు అంతవరకు యేసు ప్రభుల వారు ఎన్నోసార్లు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు, కానీ ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వాళ్లకు కనబడ్డాడు. కానీ అదే యేసు ప్రభువు, వీళ్ళు ప్రవక్త అని నమ్మారు, కొంతమంది దేవుని కుమారుడని నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది ఏదో గొప్ప దేవుని శక్తి ఉండదని గుర్తించారు. కానీ ఇప్పుడు ఈ గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే, ఎప్పుడు కూడా ప్రభు మరి ఆ రోజుల్లో గాడిదలు వాహనములుగా చేసుకొని వెళ్ళేవారు. మరి గుర్రాలు అంటే రాజులు మాత్రమే వాడేటటువంటి వారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ గాడిద మీద ఎక్కువ శాతం ప్రభుల వారు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం ప్రయాణం చేయలేదు. ఒకవేళ ఎక్కువ దూరం వెళ్ళుంటే ఎప్పుడైనా చేసి ఉంటాడేమో, ఎందుకంటే ఆ రోజుల్లో వాడుకలో ఉన్నాయి ఆ రీతిగా వెళ్ళేటటువంటి. ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కదా. కాబట్టి ఈ రోజున ఎప్పుడు కాలినడుకున్న వచ్చేటటువంటి ప్రభువు ఈ రోజున ఎలా వస్తున్నాడు? గాడిద మీద కూర్చొని ప్రయాణం చేయించి వస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు 12 పరివారము, శిష్య బృందము, ఇంకా అనేక మంది జన సమూహములు ఆ ప్రభువును వెంబడిస్తూ ఉంటే ఒక రాజు ప్రభువులో కనబడ్డాడు ప్రజలందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రేమన దేవుని బిడ్డలారా, మరి సడన్గా వచ్చినప్పుడు ఏదో ఒక రీతిగా మర్యాదలు అయితే తెలియజేయాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వారి పై వస్త్రములు, వాళ్ళు ఒక వస్త్రము ధరించుకుంటారు, పైన మరొక వస్త్రము ధరించుకునే యూదు సంప్రదాయం ఉన్నది. అందుకని ఆ పై వస్త్రాలు తీసి దారి పొరుగున పరిచారు. కొంతమంది పక్కన చెట్లకు ఉన్నటువంటి, మరి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు, ఈ ఒలీవల చెట్లు, ఇవన్నీ కూడా ఎక్కువగా పండించేటటువంటి అద్భుతమైన ప్రదేశము గనుక ఆ పక్కనున్న చెట్లను వెంటనే ఆ కొమ్మలు నరికి దారి పొడుగున పరిస్తూ ఉంటే ఆ గాడిద దాని మీద నడుచుకుంటూ రావడం మనం గమనిస్తాం. అంటే యేసు ప్రభుల వారు రాజు అని వాళ్ళు గుర్తించి ఆ రాజుకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలను వారు ఇస్తూ ఉన్నారు. ఆ ప్రభువును మరి ఎదుర్కొని స్వాగతం పలుకుతా ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యము, అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తాం 4వ వచనములో, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏం నెరవేరింది? ప్రవక్తల ద్వారా. ఏమని? 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడు అనేటటువంటి లేఖన భాగము. జకర్యా గ్రంథము తీయండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట ఉన్నది. మలాకీకి ముందు ఉంటుంది చూడండి అమ్మా, ఎత్తుక్కుంటూ తలకే కొట్టుకున్నారు యాడున్నదని. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మత్తయి సువార్త 21:5లో ఇక్కడ యాస్టీస్గా ఉన్నదా? సరే, కొంచెం పదాలు అటు ఇటుగా ఉండొచ్చు. ఏంటంటే ఇది ఎత్తిపెట్టి వ్రాశారు వాళ్ళు, కొన్ని పదాలు దాంట్లో ఉండవు. కానీ ఈ కాన్సెప్టు, దీంట్లో ఉన్నటువంటి సారాన్ని వాళ్ళు అక్కడ ఎత్తిపెట్టి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ వచనము మెస్సియ రాక గురించి. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ దగ్గరికి ఒక గాడిదను గాడిద పిల్లను వాహనముగా చేసుకొని నీ మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. సియోను కుమారి అనంటే యెరూషలేము ఆ ప్రాంత వాస్తవ్యులను, దేవుని ప్రజలను సియోను కుమారిగా మరి వర్ణిస్తూ ఒక అలంకార భాషలో వ్రాయబడినటువంటి మాటలు అవి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ మధ్యలోనికి రాజు వస్తున్నాడు గనుక మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పబడినటువంటి ప్రవచన నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారు సంతోషముతో ఆనందముతో కేకలు వేయిచు ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని జయ నినాదములు చేయిచు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వెళ్ళుచుండిన వారును జయ నినాదాలు చేయిచు ప్రభువును స్తుతిస్తూ హోసన్నా హోసన్నా అంటూ అరుచుకుంటూ వెళ్ళారు. ప్రేమణ దోం బిడ్లారా, ఈ రీతిగా ఈ వాక్య నెరవేర్పు కొరకై యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుల వారు ఏ రీతిగా వెళ్తా ఉన్నాడు వాళ్ళ మధ్యలోనికి. చదవండి మరొకసారి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెరూషలేము ప్రాంతానికి ప్రభుల వారు ఎలాగూ వెళ్తూ ఉన్నాడు? నీతిపరుడుగా వెళ్తున్నాడు. ఆయనలో ఏ తప్పిదము లేదు. ఆయన అపవిత్రుడు కాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడుగా రక్షణ తీసుకువెళ్తూ ఉన్నాడు వాళ్ళ మధ్యలోనికి. మీరు
నన్ను విశ్వసించినట్లయితే మీకు రక్షణ, నన్ను వెంబడించినట్లయితే మీకు రక్షణ, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి మీకు విడుదల అనేటటువంటి ఆ రక్షణ కార్యాన్ని చేతబట్టుకొని వెళ్తా ఉన్నాడు. నీతిమంతుడిగా, రక్షకుడిగా, తర్వాత దీనుడిగా తగ్గించుకొని వెళ్తాం. రాజు అంటే ఎలా ఉండాలి? ఆడంబరంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, రాజవస్త్రాలు ధరించుకొని ఎవడన్నా నమస్కారం పెట్టకపోతే వాడిని వేసేయండి రాని, ఆ రీతిగా ఉండాలంటే ఒక గర్వముతో, లేకపోతే ఎంతో కోపముతో, ఒక రాజసం ఉట్టిపడేటటువంటి విధముగా వ్యవహరించాలి రాజు అంటే. కానీ ఈ రాజు ఎలా వస్తున్నాడంటే దీనుడుగా మీ మధ్యలోనికి వస్తున్నాడు, సాత్వికుడిగా, దీనుడిగా మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ఆ రాజుని మీరు ఎదుర్కోండి. దీనుడిగా అంటే ఇంకా ఎలా వస్తూ ఉన్నాడు? గాడిద పిల్ల. రాజు అని అంటే మరి గుర్రం ఎక్కి రావాలి. రాజు అంటే గుర్రం ఎక్కి రావాలి, గుర్రాలకు కట్టినటువంటి రథం ఎక్కి రావాలా. ఒకవేళ ఏ రథం లేకపోతే కనీసం గుర్రం ఎక్కి రావాలా. మరి ఈ రాజు ఏంటి? గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడంటే ప్రవచనం ఆ రీతిగా చెప్పబడుచున్నది. ఆ ప్రవచనము నెరవేర్పు కొరకు అక్కడికి వెళ్ళాడు. ఈ సీన్ చూడగానే, దృశ్యం చూడగానే వాళ్ళందరికీ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం గుర్తుకొచ్చింది. అరే, మనము ప్రతి శనివారము విశ్రాంతి దినమున దేవుని మందిరంలో కూర్చొని నేర్చుకునేటటువంటి ఇదిగో జకర్యా చెప్పిన ప్రవచన వాక్కు ఇదిగో యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడింది. ఆయనే మన రాజు. కాబట్టి రాజు వస్తున్నప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఆహ్వానించాలి, స్వాగతించాలి అని ఆ రాజు గారిని గౌరవిస్తూ ఈ రీతిగా ఆయన ఒక రాజు అని నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దారి పొడుగున బట్టలు పరిచి ఏం చేశారు? బట్టలు పరిచి ప్రభువును ఆరాధిస్తూ స్తుతించి ఉన్నారు. ఏమని స్తుతించారు? చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయమంటే యేసు ప్రభు దావీదు కుమారుడా? ఆయన దావీదు వంశపు వాడే. దావీదు వంశములో మరి యూదా గోత్రములో ఆయన పుట్టి ఉన్నాడు. దావీదు కుమారుడు అంటే లిటరల్గా దావీదు కుమారుడు అనేటటువంటి భావము కాదు. ఆ భాషలను మనం కొన్ని పదజాలను స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడే వాక్యాన్ని పెడత్రోవన పెట్టని వారముగా ఉంటాం. జాగ్రత్త గమనించండి. దావీదు వంశంలో పుట్టినటువంటి ఆ ప్రభుల వారు ఆ రీతిగా గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే మరి దావీదు వంశములో నుండే దావీదు మహారాజు, మరి ఆయన కుమారులు, ఆయన వంశములో ఉన్నవారందరూ కూడా రాజుల సంతానమే. కాబట్టి దావీదు కుమారునికి జయము, హోసన్నా అంటూ వారి పరిభాషలో వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. హోసన్నా హోసన్నా అని ఆరాధిస్తాం. హోసన్నా అనగా జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆ రీతిగా కేకలు వేస్తూ నాదనినాదములు చేయిచు, గాన ప్రతిగానములు చేయిచు ఆ ప్రభుల వారిని మనసారా ఆ రోజున ఆరాధించి దైవనామాన్ని స్మరిస్తూ ఆ సాత్వికుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి, రక్షణ కలిగిన ఆ మహారాజైన యేసు క్రీస్తు మహారాజునై వారు ఎదుర్కోవడం, స్వాగతించడం జరిగింది. అయితే ఈ రోజున మన ముందున్నటువంటి ప్రశ్న, ఒకవేళ మనము ఆ కాలంలో, ఆ పరిస్థితుల్లో, ఆ ప్రాంతంలో ఉంటే మనము కూడా ప్రభువును ఇదిగో ఈత మట్టలు పరిచో, లేకపోతే మన వస్త్రములు పరిచో, లేకపోతే పూలదండ వేసి సాల్వా కప్పి సన్మానం చేసి మనదైన శైలిలో మనం ఏ రీతిగా గౌరవించే వాళ్ళమో, ఒకవేళ మనకు అవకాశం ఉంటే మనం కూడా చేసేవాళ్ళం. అవునా కాదా? మరి ఇప్పుడు మనకు అవకాశం లేదు, మనకిప్పుడు అవకాశం లేదు కదా. మరి మనం ఎలా ప్రభువుని ఎదుర్కోగలము అని అంటే
జ్ఞాపకం చేసుకోవాలి. అలనాడు యెరూషలేము వీధుల్లోనికి ప్రభువు రాజుగా ఎలాగైతే వెళ్ళాడో ఈసారి మరొకసారి రారాజుగా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాడు. సాత్వికుడై దీనుడై, నువ్వు కొట్టినా తిట్టినా ఉమ్మి వేసినా పక్కలో బల్లెముతో పొడిచినా కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టినా కొరడాలతో వీపంతా నాగటి సాళ్ళ వలె దున్నినా ముళ్ళ కిరీటముతో మెట్టినా ఎంత చిత్రవధ చేసినా ఆ రాజు దీనుడిగా, నీతిమంతుడిగా, రక్షకుడిగా వాటన్నిటిని భరించాడు. ఇప్పుడు ఆయన ఎలా వస్తాడో తెలుసా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. మళ్ళీ వాడదాంలే, రెండో రౌండ్లో వాడదాం. అప్పుడు ఎట్లా వచ్చాడు? అప్పుడు అందరు తెలుసుకోవాల్సిందే. ఈసారి వచ్చేటప్పుడు అందరికీ తెలియాల్సిందే. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. వంగని ప్రతి మోకాళ్ళు వంగుతాయి. అప్పల్లాగా ఇలా పెట్టుకొని ఫోటోలు పెడతారు కదా, కొన్ని ఫోటోలు భలే ఉంటాయి. ఆయన ఏదో మరి ఎక్కడి నుండి పట్టుకొచ్చినారో అది దానికి అర్థం ఏంటో కొన్ని భలే స్టిల్స్ పెడతారు. మనము ఫోటోలను పూజించే భక్తులముగా ఉండొద్దు. ప్రభువు చెప్పాడు మనకు, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక, తన్ను తాను తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు యెరూషలేము వీధుల్లోనికి తగ్గింపుతో సాత్వికుడిగా వెళుతున్నాడు గనుక ఆ దీన మనస్సు, ఆ దీనమైనటువంటి తత్వము ఆయనలో ఉన్నది. అదేవిధంగా ప్రభువును చూడాలంటే ఇప్పుడు ఆయన నిత్య మహిమలో ఉండేవాడు. సమీపించరాని తేజస్సులో వసించు అమరుడైనటువంటి మహా గొప్ప రాజుగా, ఆయన రారాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవుళ్లకు దేవుడిగా ఆయన రెండవ మారు దిగిరాబోతూ ఉన్నాడు నీ కొరకు నా కొరకు. అపోస్తుల కార్యంలో మనం నేర్చుకుంటాం. మొదటి అధ్యాయములో ఆ ప్రభుల వారు 40 దినములు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయా సందర్భాల్లో శిష్యులకు కనబడి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉన్నారు. ఏంటి, ప్రభు వెళ్ళడానికి మేఘము వాహనముగా వచ్చింది అని. అప్పుడు ప్రభు చెప్పాడు, నేను ఏ రీతిగానైతే పరలోకమునకు ఆరోహణం అవుతున్నానో తిరిగి ఇదే మేఘాల మీద తిరిగి మీ దగ్గరకు వస్తాను, ఈ మేఘముల మీదనే మిమ్మును తీసుకొని వెళ్తాను. ఇప్పుడు రాజు రెండవసారి మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఒకవేళ నువ్వు అక్కడ ఆ స్థానంలో ఉంటే కానీ నువ్వు బట్ట వరవకపోయినా సర్లే అనేవాడు. ఇప్పుడు అట్టుండదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ దివిటీలు వెలిగించబడ్డాయా? నీ సిద్ధంలో నూనె ఉన్నదా? నీ ఆత్మను నీ యొక్క జీవితాన్ని నువ్వన్నీ చక్కగా సరి చేసుకొని జీవించావా? ఓకే, ప్రభువు వెంటనే నిన్ను తీసుకొని వెళ్తాడు. లేదా ఈడబడతాడు, అయ్యో ప్రభువా కొంచెం కరుణించయ్యా అంటే నో కరుణ. అప్పుడు నో కరుణ, అప్పుడు నో నీతి, అప్పుడు చెప్పండి, ఇంకా ఇంగ్లీషు తెలుగు కలిపి కూడా తిట్టుంటుంది. అప్పుడు ఇట్లాంటి డైలాగులు ఉండవు. అయ్యో అయ్యో
ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని సిలువలో బలికినట్లుగా అప్పుడు ఉండదు. నీకు అవకాశం ఇచ్చాను, బ్రతుకు మార్చుకోమన్నాను, పద్ధతులు మార్చుకోమన్నాను, ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఇంతగా సమయం ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎత్తబడిన వారు ధన్యులు, విడువబడిన వారు బహు అన్యులు. బహు ఘోరమైనటువంటి వ్యక్తిత్వం, ఇక భయంకరమైన శ్రమలు, అంత్యక్రీస్తు పాలన, భయంకరమైన శ్రమలు. ఇప్పుడు వచ్చేవి శ్రమలు కాదండి, ఇప్పుడు వచ్చేవి క్రైస్తవులకు ఇప్పుడు వచ్చే శ్రమలు గొప్ప శ్రమలు కాదు. ప్రభు రాకడ తర్వాత వస్తాయి చూడండి, విడువబడిన 7 ఏండ్లు శ్రమకాలం, భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఆ పరిస్థితులు రాకముందే ఇదిగో ఆ రాజును మనం ఎదుర్కోవడానికి వెళ్ళాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం చదవండి తొందరగా. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. రైట్. ఆలకించుడి, బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని 2 వాక్య భాగాలు సియోను కుమార్తెతోనే చెప్పమంటూ ఉన్నాయి. 2 వాక్య భాగాలు సియోను కుమార్తెకే చెప్పు. ఇప్పుడు ఆ సియోను కుమార్తె ఎవరో కాదు, మనమే, క్రైస్తవ సంఘమే, వధువుగా సిద్ధపడుచున్న ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నటువంటి మనమే. ఆయనే నిజమైన రాజు. ఈ లోక రాజ్యాలన్నీ లయమైపోతాయి, ఈ లోకమంతా నాశనం అయిపోతూ ఉంటుంది. పోయిన వారం మనం చదువుకున్నాం కదా, ప్రభు రాజ్యం ఎలా ఉంటుందంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, అన్ని క్రొత్తవే, పాతవేవి ఉండదు. అంతా బంగారు మేడలు, చక్కటి స్ఫటికము వంటి దారులు, వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కట్టడముతో కూడిన నగరము. అందులో పరిపాలించేది క్రీస్తు నాదుడైనటువంటి మహారాజే మనల్ని పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన న్యాయమైనది, నీతి కలిగిన పరిపాలన ఉంటుంది. ఇక్కడ అన్యాయం, అక్రమం, దోసుకోవడం, దాచుకోవడం, హింసించడం, మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలకు ఏ విధమైనటువంటి చేయూతనివ్వనటువంటి పరిస్థితులు, పరిపాలనలు ఈ లోకంలో ఉంటే అక్కడ అందరికీ సమమైన పరిపాలన ప్రభువు జరిగిస్తాడు. అందుకే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి. ఇదిగో సియోను కుమార్తెతో చెప్పుడి, ఉత్సాహించి సంతోషించుడి, ఆ రాజు మీ మధ్యలోనికి వస్తున్నాడు ప్రవచనం చెప్పబడిన రీతిగా ఆ ప్రభు వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా స్వాగతించారు. అప్పుడు వాళ్ళు ఎలా స్పందించినా అది వేరు పరిస్థితి. కానీ ఇప్పుడు కానీ నువ్వు స్పందించకపోతే, ఇప్పుడు కానీ నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభువుకు సమర్పించకపోతే, ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి విడువబడితే బహుఘోరమైన పరిస్థితి. అక్కడ మనం 3 మాటలు చూసాం. అప్పుడు యెరూషలేం ప్రాంతానికి ప్రభువు నీతిమంతుడిగా, రక్షకుడిగా, దీనుడిగా ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడో తెలుసా? ఇప్పుడు మరొకసారి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా వస్తాడంటే అదే రక్షకుడిగా వస్తాడు. అంటే ఇంకా ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే, ఇదిగో చివరి క్షణంలో కూడా నువ్వు మారు మనసు పొందేటటువంటి అవకాశాన్ని అనుగ్రహించి ఆ రక్షకుడే ఆయన మన యుద్ధకు రక్షణను తీసుకొని వస్తాడు. తర్వాత రెండవదిగా బహుమానము. ఇప్పుడు మనందరి కొరకు బహుమానం ఎవరికి ఇస్తాము? మనకిష్టమైన వారికి, మనకు నచ్చినట్లుగా ఉన్నవారికి, మనం చెప్పినట్టు వినేవారికి. మరి ఆ బహుమానము మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనం ఆయనకి ఇష్టలముగా ఉంటే, మనము దైవ చిత్తానుసారముగా ప్రవర్తిస్తే ఆ బహుమానము నీ కొరకు తీసుకురాబోతూ ఉన్నాడు. మరి బహుమానం పొందుకుంటామా? మరి శిక్షను పొందుకుంటామా?
మన చేతిలో ఉన్నది. తర్వాత జీతము, రక్షణ, బహుమానము, జీతము ఆయన మన దగ్గరికి తీసుకొని వస్తాడు. అంటే మన క్రియలకు తగిన జీతం. మీరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అంతా 22వ అధ్యాయం ఉన్నదా? ఉన్నదా? రైట్. 22వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అక్కడ ప్రతివానికి ఇవ్వవలసినటువంటి జీతము నా యొద్దకు ఉన్నది, ప్రతివానికి ఇవ్వడానికి నేను జీతాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాను, తీసుకొస్తాను, జాగ్రత్త. ఎవరెంత పని చేశారో పనికి తగ్గ జీతం కదా. ఎవరెంత చక్కగా పని చేస్తే, ఎంత ఎక్కువ పని చేస్తే, ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచి జీతం. ప్రతి వారికి ఇవ్వవలసిన జీతం ఆయన దగ్గర ఉన్నది, ప్రతి వారికి ఇవ్వవలసిన బహుమానం ఆయన దగ్గర ఉన్నది, ప్రతి వారికి కావలసిన రక్షణ వారికి ఉన్నది. అయితే ఆ బహుమానము, జీతము నీకు కావాలంటే ముందు రక్షణ నువ్వు స్వీకరించాలి. రక్షకుడైన క్రీస్తును నువ్వు అంగీకరించాలి, రక్షణ పొందాలి. ఆ తరువాత ఆయన వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉంటే తీసుకుని వెళ్ళి నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాలు, నీ కొరకు సిద్ధపరిచిన జీతాన్ని, ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు సిద్ధంగా లేవంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఓడ తలుపు వేయబడిన తర్వాత మొర్రో మొత్తుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇక మరలా నో ఆప్షన్. ఎందుకంటే తాళము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా వచ్చినటువంటి యెరూషలేమునకు వచ్చినటువంటి రారాజును ఎదుర్కొనే స్థితి ఇప్పుడు మనకు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మరలా రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభువే మరలా మన కొరకు లోకానికి రానై ఉన్నాడు. నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఈ రోజున నీ ముందున్న ప్రశ్న ఇదే. ఆ ప్రభు ఇప్పుడు నీ కొరకు మధ్యాకాశమునకు దిగి వస్తాడు మేఘారూఢుడై. అప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ప్రభువుని ఎలా ఎదుర్కొంటావు? ఈత కమ్మలు పట్టుకపోతావా? ఖర్జూరం మట్టలు పట్టుకపోతావా? వస్త్రాలు, ఏ వస్త్రాలు భరుస్తావు? ఇదే యెషయా గ్రంథంలో చెప్పబడింది, మీ క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి. మీ ప్రవర్తన అంతా కూడా మురికి గుడ్డలు. ఆ రోజున మురికి బట్టలు, మరి పైనుండి వేసిన వస్త్రాలు బరవడం అంటే మరి కాస్తో కూస్తో ఇంత చెమట బట్టి ఉంటుంది కదా. ప్రభు దాని మీద కూడా నడిచాడు. ఇప్పుడు అట్ట కాదు. నువ్వు ఇడిచిన బట్టలు ప్రభువా నడువు అంటే నడిచేటోడు కాదు. ఇప్పుడు అక్కడున్న చెట్టు కొమ్మను తీసుకొచ్చి నువ్వు వరిస్తే దాని మీద నడిచేవాడు కాదు. అసలు నీ కొమ్మ ఎలా ఉన్నది? నీ జీవితం అనే చెట్టు, నీ ఫలాలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఎలా వ్యవహరిస్తున్నావు? వీటన్నిటిని లెక్కలోకి తీస్తాడు. దాన్ని బట్టే నీకు బహుమానం, దాన్ని బట్టి నీకు జీతం, దాన్ని బట్టి నీ రక్షణ నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, ఇప్పుడు ఈ ప్రభువును మనకు అవకాశం వస్తే రక్షణ వస్త్రాలు ధరించుకొని, రక్షణ వస్త్రాలు పరిచి ప్రభువా స్వాగతం అంటూ ఆహ్వానించే స్థితిలో నీవు ఉండాలి. మీ జీవితంలో మీ ప్రవర్తనంతా కూడా చెట్ల కొమ్మల వలె తీసి, ఇదిగో ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి తలాంతులను, నీవు నాకు ఇచ్చినటువంటి ఈవులను ఈ రీతిగా నేను ఉపయోగించుకొని బ్రతికాను అని వాటిని తీసి ప్రభు దగ్గర నీ జీవితాన్ని అర్పించాలి. ఇవి ప్రభు ఈ రోజున నీ నుండి కోరుకుంటున్నాడు. వాటిని మనం పరవాలి. ఏవి పరవాలా? రక్షణ వస్త్రము, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు పరిచి ప్రభువుని ఆహ్వానించాలి. నీతియుక్తమైనటువంటి జీవితాన్ని పరిచి ప్రభువుని ఆహ్వానించాలి. నీ హృదయంలో ఉన్న మాలిన్యమంతా కొట్టివేసి, చెట్ల కొమ్మను ఎలా కొట్టివేస్తామో దేవునికి ఇచ్చిన తలాంతులను, ఏమయ్యా నీకు ఇచ్చాను, ఏం చేశావని అడుగుతాడు కదా యజమానుడు అలనాడు దాసులను అడిగినట్టుగా. అప్పుడు ఇదిగో ప్రభువా అని మనం ఇచ్చి ప్రభువుని ఆహ్వానించాలి. మరి మనం ఏ రీతిగా ఉన్నామనేది ఒక్కసారి నిర్ణయించుకుందాం.
పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం పరిశీలించుకొని, ఒకవేళ ప్రభువు ఈ సమయంలో మన మధ్యలోనికి వస్తే రాజుగా, ఇప్పుడు వచ్చేది ఆయన రాజుగానే వస్తాడు. ఆ రాజును నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఇప్పుడు ఎలా పడితే అలా ఎదుర్కోవడానికి వీలు లేదు కనుక ఇదిగో రక్షణ వస్త్రాలను మనం చేతబట్టుకుందాం. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన విశ్వాసం, దేవుడిచ్చినటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కాపాడుకొని దానిని ప్రభువు ముందు పెట్టి మనం ఆహ్వానిస్తే ప్రభువు నీ జీవితంలోనికి వచ్చి నిన్ను తన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. అంతేగాని నా దగ్గర ఏం లేదయ్యా, నువ్వు ఇచ్చిన వస్త్రాలన్నీ మాసిపోయినాయి అని అంటే కుదరదు. రక్షణ వస్త్రము లేకపోతే పెండ్లు విందులోనికి ప్రవేశము లేదు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశము లేదు. జీవితాలు మార్చబడాలి, పద్ధతులు మార్చాలి, ఉద్దేశాలు, తలంపులు, క్రియలన్నీ కూడా మార్చబడాలి. అప్పుడే ఆ రక్షణకు తగిన బహుమానము, ఆ రక్షణకు తగిన జీతమును దేవుడు నీకు అనుగ్రహించి తన రాజ్యమునకు చేర్చుకుంటాడు. దేవుడటి కృపను మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ మటలాది వారపు సందర్భంగా అలనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేము రాజ వీధులలో గాడిద వాహనంపై ఎక్కి వారి మధ్యలోనికి వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రభువును ఇదిగో వారి వస్త్రములను పరిచి, మట్టలను, శ్రేష్టమైనటువంటి పచ్చటి మట్టలను పరిచి ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ రోజున అదే ప్రభువు నీ కొరకు రెండవ మారు రాబోతా ఉన్నాడు. ఆ మహారాజు రాబోతూ ఉన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఇప్పుడు నీవు నీతియుక్తమైన పరిశుద్ధమైన రక్షణ వస్త్రము పరిచి ఆహ్వానించగలవా? ఏ వస్త్రములతో ప్రభువుని ఎదుర్కొంటావు? ఐలారమ్మలారు ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీ జీవితాలను. అలనాడు వాళ్ళు పచ్చటి చెట్ల మట్టలను కొట్టి ప్రభువు ముందు పరిచారు. ఈ రోజున నీ జీవితం పచ్చగా ఉన్నదా? విశ్వాసముతో, భక్తిపూర్వకమైన అలంకరణలతో కూడి ఆశీర్వాదకరమైన ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా పచ్చని జీవితాన్ని జీవిస్తున్నావా? ఎండిపోయిన ఎడారి వంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఈ రోజున నీవు ఏ మట్టలు పరుస్తావు? ఏ ఆకులను, ఎలాంటి చెట్ల కొమ్మలను నరికి ఆయన ముందు పెట్టగలవు? ఎండిపోయిన చెట్టు ఆయన స్వీకరించాడు. పచ్చని చెట్లు కావాలి, ఫలించే జీవితాలు కావాలి ప్రభువుకు, వాడిపోని జీవితాలు కావాలి. కాబట్టి ఆ ప్రభువును మనం ఎదుర్కొందాం, ఆ ప్రభువును మనము ఎదుర్కొందాం. ప్రేమన దౌం బిడ్లారా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. మరొకసారి పాడదాం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమ
చంపబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. అవును ప్రేమణ దౌంబిడ్లారా, అలనాడు వచ్చిన రాజును ఎవరు గుర్తించలేరు. ఆ రోజు మాత్రమే ప్రభువును ఆహ్వానించారు, రాజుగా గుర్తించారు. మరలా 4 రోజులు అయ్యేసరికి సిలువలో ఎక్కించారు. సిలువ వేయమని అదే నోళ్లతో, ఏ నోటితో స్తుతించారో ఆ నోటితోనే ఆ ప్రభువును సిలువ వేయండి, సిలువ వేయండి అని సిలువకు అప్పగించారు. ఆనాడు వాళ్ళు గుర్తించలేదు. అందుకే ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. ఈ రోజున మరి క్షమాపణ లేదు. ఇప్పుడు మరలా ఈ అవకాశము రాదు. కాబట్టి ఇప్పుడు నిజమైన రాజుగా రాబోతూ ఉన్నాడు. మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రమును చేతబట్టుకుందాం. పరిశుద్ధులముగా బ్రతుకుదాం. పచ్చని జీవితాలు జీవించుదాం. ఎండిపోయిన బ్రతుకులు మాకొద్దయ్యా, నీ చిత్తానుసారంగా మేము జీవించాలి. నీ కొరకు మేము బ్రతకాలి. నీవిచ్చే బహుమానాలు, నీవిచ్చే జీతాన్ని, నీవిచ్చే రక్షణ అనుభవాలను మేము కలిగి జీవించాలి. వాటి మధ్యలో మమ్మల్ని నడిపించండి అంటూ ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో ఆరాధిస్తుంటుండగా పాస్టర్ గారు ప్రార్థనలు చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గత గడిచిన దినములన్నీ కాపాడి సంరక్షించి నీ రెక్కల కింద భద్రపరిచి అయ్యా తండ్రి ప్రభా ఉదయకాల సమయం నుండి నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చిన దేవాన్ని స్తోత్రాలు. అయ్యా తండ్రి నీ పరిశుద్ధ ఆదివారపు దినమున ప్రభా అయ్యా తండ్రి ప్రత్యేక దినముగా తండ్రి మటలాదివారపు దినమున నీ సన్నిధిలో చేరి అయ్యా నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చిన దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దినమును సమయమును చూడలేక ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు, కానీ మమ్మల్ని సజీలేఖలో నిలబెట్టిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును దేవాల నాడు ప్రభా మీరు ఎంతో తగ్గింపుతో తండ్రి ప్రభా అయ్యా తండ్రి గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు తండ్రి వారు తమ వస్త్రములను పరిచి అయ్యా తండ్రి పచ్చటి కొమ్మలను పరిచి మిమ్మల్ని ఒక మహారాజుగా తండ్రి వారు ఆహ్వానించారు తండ్రి. నీకే స్తోత్రాలు. మరి తండ్రి నీ 2వ రాకడలో కూడా తండ్రి మేము అదే విధమైన తండ్రి మా జీవితాలను మలుచుకొని ఒక పచ్చగా ఉండుచు అయ్యా తండ్రి ఫలములు ఇచ్చే వారముగా ఉండుచు మా జీవితాలను మార్చుకొని ప్రభా అయ్యా తండ్రి మేము ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రభా, ఇకనైనా తండ్రి మేము పచ్చగా మలచబడుటకు మీరు సహాయమును దయచేయండి. ఫలాలను ఇచ్చే వారముగా ఉండటకు మీరు సహాయమును దయచేయండి. మీరు వచ్చుచున్న 2వ రాకడలో తండ్రి మేము ఎత్తబడ కృపను అనుగ్రహించండి. దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మా క్రియలు మా ప్రవర్తనను తండ్రి మాట తీరును మార్చుకొని అయ్యా తండ్రి నీకు ఇష్టమైన జీవితాలను జీవించే వారముగా ఫలించే వారముగా తండ్రి పచ్చగా ఉండే వారముగా నీ కృపను అనుగ్రహించండి. విన్న వాక్యము వ్యర్థము కాకుండా ప్రభువా వాక్యానుసారమైన జీవితంను కలిగి నడుచుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించి ఈ సంవత్సరం అంతయు తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా తండ్రి ఫలించే వారముగా పచ్చగా ఉండుటకు మీరు కృపను అనుగ్రహించి మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా విన్న వాక్యము వ్యర్థము కాకుండా వాక్యానుసారమైన జీవితంను కలిగి నడుచుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.